అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా చంద్రబాబు నాయుడు గారు చాలా ఫైర్ మీద ఉన్నారండి మామూలుగా సీరియస్గా లేడు ఆయన అయితే ఎందుకంటే ఈ టైపు అగ్రెసివ్ బ్యాటింగ్ హిట్టింగ్ గతంలో బాబు గారు ఎప్పుడు చేయలేదు ఏమో దీని వెనకాతల నారా లోకేష్ గారు ఉన్నారేమో మాకైతే తెలియదు కానీ ఆయన ఇస్తున్న హిట్టింగ్ మాత్రం మామూలు హిట్టింగ్ కాదు ఇక కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు తప్పు చేసినోడిని కుక్కను చూడండి పడిపోయిన కుక్కని పిచ్చి కుక్కని పడిన దాన్ని మళ్ళీ లేకుండా కొడతారు అలా పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు శావబాది చెవులు మూసేస్తున్నారని చెప్పొచ్చు ఒక రకంగా లేల అప్పిరెడ్డి వెళ్ళిపోయింది 2వ వికెట్ జైల్లోకి ఉదయం నందిగం సురేష్ పాప ఏదో కేకలేసుకున్నాడు అరుచుకున్నాడు ఆర్తనాదాలు చేశాడు అయినా చట్టం ముందు తలంచుకు తప్పు చేసిన తర్వాత లేల అప్పిరెడ్డి అదే ఫీల్డ్లో మనోడు కూడా జైలుకి జంపు తర్వాత ఇంకెవరో రెడ్డి ఉన్నాడట మేయర్ గారి భర్త జంపు ఏంటి జైలుకి రేపో ఎల్లుండో జోకర్ రమేష్ గారు ఆడు ఎక్కడ దాక్కున్నాడు దొరికేస్తాడు ఆడు కూడా ఆడిని కూడా తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి జైల్లో పారేస్తారు తర్వాత సజ్జల రెడ్డి ఇలా వరుసగా లైన్ కట్టేస్తారండి ఇక్కడ నుంచి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా ఇరిటేట్ చేశారు వీళ్ళు రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఈ ఎదవలో వాళ్ళకు వచ్చిన ఆ ఫేక్ ప్రచారం వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం మానుకోలేక గెలికారండి ఇంకా అనుభవిస్తున్నారు ఇంకా ప్రతి ఒక్కరు పోవడమే లోపలికి అయితే ఇప్పుడు ఇదే హీట్లో కొత్తగా కొండేటి ఆదిమూలం అని చెప్పి ఇంకొక ఎమ్మెల్యే మంచి రసపట్టు మీద దొరికాడు జనాలకి అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎప్పుడైతే ఒక మహిళ బయటకు వచ్చి పలానా ఆదిమూలం కొండేటి ఆదిమూలం సోన్స్ అని ఎప్పుడైతే చెప్పిందో దానికి సంబంధించిన వీడియో ఆధారం ఎప్పుడైతే చూపించిందో వెంటనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు లెటర్ రిలీజ్ చేశారు ఏంటి ఈ లెటర్లో ఉన్న సారాంశం అంటే విషయం మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు పార్టీ నుండి సస్పెన్షన్ ఈరోజు వివిధ మాధ్యమాల్లో కోనేటి ఆదిమూలం సచివేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుండి సస్పెండ్ చేయడం అయింది కేవలం గంటలో ఎప్పుడైతే మహిళ బయటకు వచ్చి ఈ ఆరోపణ చేసిందో దానికి కావాల్సిన ఆధారం చూపించిందో ఒక్క గంటలో సస్పెండ్ అయిపోయింది ఒకే ఒక గంటలో తెలుగుదేశం పార్టీ యాక్షన్ అలా ఉంటుంది మరి కొంతమంది వైసీపీ నుంచి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివేడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన చర్య సభ్య సమాజం విస్తుపోయేలా చేసిందటండి సచివేడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే మెన్షన్ చేశారండి తెలుగుదేశం పార్టీని కూడా అత్యాచారం చేసి హత్య చేస్తానని బెదిరించాడు అని సాక్షాత్తు ఒక టీడీపీ మహిళా నేత ఏపీలో ప్రెస్ మీట్ పెడితే ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అని భయంతో అనుమానంతో పక్క రాష్ట్రానికి వెళ్ళి సరే వీళ్ళు ఇచ్చే సోది ఈ బిల్డప్ తట్టుకోలేకే ప్రతి ఒక్కరిని ఫుట్బాల్లో దంతుంటే జైల్లోకి వెళ్ళి పడుతున్నారు ఈ ఓవర్ యాక్షన్ ఈ ఫేక్ ప్రచారం తట్టుకోలేకే ఇంకా అప్పటిదాకా డిఫెన్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా హిట్టింగ్ వస్తారు ఇంకా ప్రతి బాల్ 6 కొడుతుంటే అక్కడ ఉన్న సబ్ జైల్లో కానీ సెంట్రల్ జైల్లో కానీ పడుతున్నారు ఒక్కొక్క దొంగ నా కొడుకు వెళ్ళి అయితే తెలుగుదేశం పార్టీ అని రాశారు కదండి కోనేటి ఆదిమూలం గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని రాశారు అసలు ఎవరి కోనేటి ఆదిమూలం అసలు ఇతని చరిత్ర ఏంటి ఇతని కథా కమావిషయం ఏంటి ఇది కోనేటి ఆదిమూలం గారి భయం అండి ఆదిమూలం ఓకే ఇతని లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందటండి ఈ స్టార్టెడ్ హిజ్ పొలిటికల్ కెరీర్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ 1977 నేను పుట్టలేదు అప్పటికి నేను పుట్టినప్పుడే మనోడు రాజకీయాల్లో మంచి కత్తి తిప్పేస్తున్నాడు అంటే హీ వాజ్ ఎలక్టెడ్ ఏ సర్పంచ్ భీముని చెరువు విలేజ్కి సర్పంచ్గా ఎలక్ట్ అయ్యాడట తర్వాత చైర్మన్గా మండల పరిషత్ చైర్మన్ చేశాడట అంటే మండల ప్రెసిడెంట్ అనుకుంటానండి ఎంపీటీసీ చేశాడట అంటే 1977 నుంచి 2001 వరకు అంటే 24 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడండి ఇతను 24 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఏ ఒక్కరోజు ఇతని మీద ఎటువంటి ఆరోపణ లేదు ఎటువంటి అమ్మాయిలు గెలికాడు అమ్మాయిలు ఇచ్చేసాడనే ఆరోపణ లేదు ఓకే తర్వాత 2001లోకి వచ్చేటప్పటికి ఇతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి జడ్పీటీసీ మెంబర్గా ఎలక్ట్ అయ్యాడు జడ్పీటీసీకి ఎలక్ట్ అయిన ఇతను 2001 నుంచి ఇదిగో 2001 నుంచి ఇతను 2011 దాకా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు అంటే 10 సంవత్సరాలు ఈ 10 సంవత్సరాల్లో కూడా మనోడు ఎవరిని గెలకలేదు ఎవరిని ఇచ్చేయలేదు ఏ విధమైన ఆరోపణలు లేవు మనోడికి గ్రహచారం గాన్మారేతో కొదా క్యాకరేగా అని చెప్పి ఈ యువజన రసిక పార్టీలో జాయిన్ అయ్యాడు ఎప్పుడు 2011లో అంటే పార్టీ పెట్టిన వెంటనే ఇంకా పార్టీలోకి వెళ్ళిపోయాడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నట్టే ఇది 2009లోనో 10లోనో స్టార్ట్ అయింది మనోడు 2011లోనే వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోయాడు ఇక 2011లో ఈ జాయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బట్ లాస్ట్ 2014 ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2014 ఎలక్షన్లో మనోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు ఓడిపోయాడు 2014లో ఓడిపోయాడు చాలా తక్కువ మార్జిన్ 4222 ఓట్లతో 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు టీడీపీ చేతిలో అయ్యా దాని తర్వాత మనోడు 2019లో మళ్ళీ పోటీ చేశాడు మళ్ళీ పోటీ చేసి జడ్డ రాజశేఖర్ అనే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ మీద
44,000 ఓట్ల మెజార్టీతో నెగ్గాడు. 44,000 ఓట్ల మెజార్టీ, మంచి మెజార్టీయే. తర్వాత వైఎస్ఆర్సీపీ మనోడికి 2024లో టికెట్ ఇవ్వనన్నది. నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేను, నీకు కావాలంటే తిరుపతి ఎంపీ ఇస్తాను, వెళ్ళి పోటీ చేస్తావంటే చిచ్చి నాకు అసలు తిరుపతి ఎంపీ అయితే నేను పోటీ చేయను, నేను పార్టీ మారిపోతానని ఇతను పార్టీ మారి మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అయ్యి ఎమ్మెల్యే టికెట్ తీసుకుని గెలిచాడు. ఇప్పుడు గెలిచి ఎంత గట్టిగా అయితే 2 నెలలు అవుతుంది. దీన్ని బట్టి చెప్పండి, ఇతను ఎక్కువ సంవత్సరాలు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీ బ్లడ్ తోటి, ఏ పార్టీ ఎమ్మెల్యేలతో ఎక్కువ అందుబాటులో ఉండి ఉంటాడు? ఓ పక్కన గోరెంట్ల ఉంటాడు, ఈ పక్కన అంబటి రాంబాబు కూర్చొని ఉంటాడు, ఆ పక్కనేమో అవంతి శ్రీనివాస్ కూర్చొని ఉంటాడు, ఇంకో పక్కనేమో అనంతబాబు కూర్చొని ఉంటాడు. వీళ్ళందరూ కూర్చొని మాడుకుని నేను పలానా అమ్మాయిని ఇలా చేశానేమో గోరెంట్ల మాధవ్, నేను పలానా అమ్మాయికి అలా చూపించానేమో అనంతబాబు, నేను పలానా అమ్మాయిని ఇలా గోగానేమో అంబటి రాంబాబు. ఇలాంటి వాళ్ళు మాటలన్నీ విని మనోడు 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళే ఇల్లు అవుతారు అన్నట్టు మనోడు కూడా పూర్తిగా చంద్రముగ్గే మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఇక వర్షం కురిసిన రాత్రి, ఆ బలైన క్షణాలు, అది ఒకవేళ వైసీపీలో నడుతుందేమో, తెలుగుదేశం పార్టీలో లేదండి. ఇక్కడ బేరాలు ఉండవమ్మా, ఇక్కడ అసలు అలాంటి సమస్య లేదు. నిజంగా ఆవిడ్ని రేప్ చేశారా లేకపోతే అది మరోటా అన్ని పక్కన పెడితే వీడియోతో వచ్చింది కదా, అలాంటి అక్రమ సంబంధాలు, అలాంటి అడల్టరీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చోటు లేదు అనడానికి గంటలోపే జరిగిన సస్పెన్షన్ కారణం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని ఈ పనికిమాలినదోలో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమాట, వీళ్ళు మొన్న అమ్మాయి వచ్చింది, జత్వాని వచ్చింది, మొత్తం నన్ను ఇలా కిడ్నాప్ చేశారు, నన్ను ఏడిపించారు, నా తల్లిదండ్రులను కూడా మేము ఒప్పుకోలేదని తల్లిదండ్రులు కూడా జైల్లో పెట్టేశారు, మమ్మల్ని తెరా చేశారు, దీని వెనకాతల సజ్జల రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పారు. ఎవడన్నా రాశాడండి ఇక్కడ? కనీసం ఒక చిన్న పోస్టర్ అన్నా లేదా చిన్న సాక్షి పేపర్లో ఒక కార్నర్లో అన్నా వేసారా? ఏమండి, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో మహిళలకు రక్షణ పోనీ అమ్మ మీరే చెప్పాలరావు మహిళల రక్షణ గురించి. ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే అధికార పార్టీకి చెందిన వారు అయితే ఎవరు కూడా శిక్షలు పడవు, వారి మీద చర్యలు ఉండవు అనే మహిళా పక్క రాష్ట్రం వెళ్ళి, అంటే అధికార పార్టీకి చెందిన వాళ్ళు అయితే శిక్షలు ఉండవు, చర్యలు తీసుకోరు అన్నట్టు పక్కకి వెళ్ళిపోయిందని ఈ పత్తితులు చెప్తున్నారండి. ఈ పత్తితులు, ఈ 25 రూపాయల పత్తితులు వీళ్ళు వచ్చి చెప్తున్నారు చర్యలు ఉండవటండి. ఎలా ఉండవండి చర్యలు? ఇది ఎలా ఉండవండి చర్యలు? జగన్ రెడ్డి పక్కనే మా సాయి బ్రో, మొన్నే ఒక భర్త డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చేసి నా భార్య కడుపులో ఉన్న సోన్సోకి ఇగో ఇతనే సోన్సో అని చెప్పాడు అన్నాడండి. అతను వచ్చాడు కదా, మధుసూదన్ వచ్చాడు కదా, ఇతని మీద ఏ చర్యలు తీసుకున్నాడు జగన్ రెడ్డి? అధికార పార్టీలో వాళ్ళు ఉంటే చర్యలు తీసుకోరని సిగ్గు లజ్జ లేకుండా ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లో రాసిన ఎదవలో ఆ పనికి మాలిన వాళ్ళని డైరెక్ట్గా వచ్చి చేస్తున్నాను. డైరెక్ట్గా వచ్చి చెప్పాడు, వాళ్ళ భర్త వచ్చి చెప్పాడు, డిఎన్ఏ టెస్ట్కు దమ్ముంటే రమ్మన్నాడు. మరి సాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని నిరూపించుకున్నాడా? నిరూపించినప్పుడు సాయిరెడ్డి మీద జగన్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నాడు? ఏమండి, నిన్న కాక మొన్న ఇగో కుక్కల విద్యాసాగర్ అతను నన్ను ఇలా చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు, నన్ను నా తల్లిదండ్రులు కూడా ఇలా తప్పుడు కేసులో అరెస్ట్ చేయించేశారు, మమ్మల్ని చాలా శారీరకంగా మానసికంగా లైంగికంగా వేధించారని జత్వాని పబ్లిక్గా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిపోయింది. చట్టం తన పని తాను ఎలాగ చేసుకెళ్తుంది. జగన్ రెడ్డి సస్పెండ్ చేసినా చేయకపోయినా ఇలా ఊసలు లెక్క పెట్టడం ఖాయమే, కానీ జగన్ రెడ్డి సస్పెండ్ చేశాడా? ఏమండి, మనోడు జక్కంపూడి రాజా ఒక దళితుడిని శిరోమండం చేశాడని చెప్పి డైరెక్ట్ రాష్ట్రపతి కూడా లెటర్ రాశాడు. బాబు చర్యలు తీసుకుంటారా బాబు, ఏడ్రా బాబు దరిద్రం ఏడ్రా బాబు, ఎంత అధికార పార్టీ అయితే మాత్రం ఎంత దారుణం అని చెప్పి లెటర్ రాసినా అతని మీద చర్యలు తీసుకున్నాడా? కనీసం పార్టీని సస్పెండ్ చేశాడా? అతను పదవి నుంచి అతను సస్పెండ్ చేశాడా? చెర్ల జగ్గిరెడ్డి 19 మంది కుర్రాళ్ళని అక్రమ కేసుల్లో దళితుల్ని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మళ్ళీ అతనే వచ్చి తప్పు తెలుసుకున్నాడు, అందరినీ నేను బయటికి గడిపిస్తాను, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని అక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో పడుకుని నాటకాలు చేశాడు. సస్పెండ్ చేశాడా? అయితే వీడితో పోల్చుకుంటే ఈ చిన్న నేరాలు అనుకోండి. ఎందుకు మొన్న లవర్స్ చికితా గుమస్తాస్ వీళ్ళిద్దరు అడల్టరీ అని పబ్లిక్గా ఒప్పుకున్నారు. ఒకడేమో ఇన్ఛార్జ్, మరొక మహిళ ఏమో పార్టీ అధ్యక్షురాలు. వాళ్ళ మీద ఏమైనా సస్పెన్షన్ జరిగిందా? డైరెక్ట్గా వాళ్ళు ఒప్పేసుకున్నారు, బయటకు వచ్చి డైరెక్ట్గా ఒప్పుకున్నారు. మొన్న ఏదో ఇంకొక ఆడియో కాల్ కూడా వచ్చింది. నిజంగా ఎవరండి లైలా మజ్ను చచ్చిపోరని చెప్పింది? లైలా మజ్ను చచ్చిపోలేదు, ఇంకా అక్కడ బతికే ఉన్నారు శ్రీకాకుళంలో. ఆ నియోజకవర్గం టెక్కలే, ఆ నియోజకవర్గంలో లైలా మజ్ను బతుకున్నారండి. ఎందుకంటే లైలా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ చేసింది. మజ్ను వెంటనే దాన్ని దారి తప్పించడానికి లేదు నువ్వు చచ్చిపోనాకే చేశానని చెప్పు, నేను చూసుకుంటానని వెంటనే లైలా టప్పని పెట్టింది క్యాచ్ ఆ పాయింట్ని. ఓకే చెప్పావు కదా అల్లుపోతాను చూడు, పంపించే ప్రశ్నే. ఏం అండర్స్టాండింగ్ అండి, ఏం కోఆర్డినేషన్ అండి. ఆ లైలా మజ్నుకి దేవదాస్ పార్వతి ఇలాంటి ప్రేమికుల్లో కూడా లేదండి. ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా ఆ ప్రేమ పౌరాల మీద జగన్ రెడ్డి? వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేయించాడా? అరెస్ట్ దాకా కూడా వద్దండి, సస్పెండ్ చేశాడా చాలు చెప్పండి నాకు. ఇతను సుధాకర్
మైనర్ బాలికని లోపరుచుకుని మానభంగం చేశాడని అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. మైనర్ బాలిక. పాయింట్ నోట్ చేయాలి ఇక్కడ. మేజర్ అయిపోయిన తర్వాత ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందకు వచ్చేసాక నన్ను ఎవరో రేప్ చేశారు, నాకు తెలియకుండా నన్ను బ్లాక్మెయిల్ చేశారంటే అది నమ్మసక్యంగా ఉండదండి. అదే ఒక మైనర్ అనుకోండి, ఆ పాపకి ఏం తెలీదు. తెలియనప్పుడు నన్ను తెలియకుండా నన్ను రేప్ చేశారు, నన్ను వేధించారు, పదే పదే రేప్ చేశారనేది చెల్లుబాటు అవుద్ది. మేజర్లుగా చెల్లుబాటు అవదండి. మైనర్ ఒకవేళ తనకి తానే ఇష్టపడి వచ్చినా, తనకు తానే పెళ్లి చేసుకున్నా, తనకు తానే ఇష్టపడి కలిసినా కూడా అది రేపే. అలాంటి మైనర్ బాలికని 3 సంవత్సరాల పాటు బలవంతంగా పాడు చేశాడు. సస్పెండ్ చేశాడు అతన్ని, ఆ సుధాకర్ అన్న అతన్ని, ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ప్రజలు సస్పెండ్ చేశారు వీళ్ళందరినీ, అందరినీ మాజీలు చేశారు, అందరినీ దుకాణాలు బంద్ చేశారు, అందరినీ మూల కూర్చోబెట్టేశారు ప్రజలు. మరి జగన్ రెడ్డి సస్పెండ్ చేశాడా? మావాడు కళాకారుడు చేసాడండి కనీసం సస్పెన్షన్. నన్ను సస్పెండ్ కానీ చేస్తే మొత్తం జగన్ రెడ్డి వీడియోలు కూడా బయటకు వచ్చేస్తాయని చెప్పి ఎదిరించేటట్టు ఇతను. ఎవరు? గోరంట్ల మాధవ్. సస్పెండ్ చేయలేదు అతను కూడా. పబ్లిక్గా వీడియో అందరూ చూసేసాక కూడా ఆ వీడియో నాది కదా అన్నాడు, ఆ వీడియో మార్పింగ్ అన్నాడు. అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తులు వచ్చి అదే ఆ వీడియో అయిందని మన దగ్గర గ్యారంటీ లేదన్నారు. ఏముంటుంది? ఏముండదు. కళ్ళ ముందు చూస్తాం, మర్చిపోతాం. ఇప్పుడు అదే మాట చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు, లేదా ఆదిమూలం, కోనేటి ఆదిమూలం అనొచ్చు, ఆ వీడియో నాది కాదు మార్పింగ్ అని. ఆ వీడియో మార్పింగ్ అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అని ఆ ఎమ్మెల్యేని మా దగ్గర ఉంచుకోవచ్చు. మాకు ఒక ఎమ్మెల్యే బలం పెరుగుతుంది కదా. కానీ మా చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు. అది మార్పింగో కాదో అందరికీ తెలుస్తుంది. ఆయన ఇలాంటి తప్పు చేయడం కూడా తెలుగుదేశం పార్టీ సహించదు. ఎవరైనా ఇలాంటి కితకితలు ఉంటే ఇప్పుడే బంద్ చేసుకుంటారు బాబు అని మా అందరికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టే చంద్రబాబు నాయుడు గారు. దేవుడి దేవాళ్ళు అలాంటి కితకితలు ఏమో మాకు లేవు, కానీ ఆదిమూలం గారికి మరి ఆ వయసులోనే మరి అన్ని కితకితలు ఉన్నాయంటే మరి చూడండి మరి ఎక్కడి నుంచి వచ్చింది అది. యువజన రసిక శ్రామిక పార్టీ అట, త్రిపుల్ గారు పెట్టారు ఆ పేరు. అంటే అమ్మడు రాంబాబుని సస్పెండ్ చేశాడా? డైరెక్ట్గా సృజన, సుకన్య గంట అరగంట అన్నీ చేస్తారా, కొన్ని చేస్తారా, పబ్లిక్గా దొరికేశాడు. అది కూడా జస్ట్ ఆడియో కాల్ కాదండి, ఆడియో కాల్ వీడియో తీసింది ఆవిడ ఇంకా తెలివైంది. ఏదైతే వాట్సాప్ కాల్ ఉందో వాట్సాప్ కాల్ వీడియో తీసి పిన్ టు పిన్ ఇతని నెంబరే డైరెక్ట్గా చూపించింది. సస్పెన్షన్ జరిగిందా? డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద దొర్లించి కొట్టి చంపిన వ్యక్తి సస్పెండ్ చేశాడా? పెట్ల ఉమాశంకర్ గణేష్ని, అనంతబాబు గతంలో డోర్ డెలివరీ, మొన్న వీడియో డెలివరీ, అన్ని డెలివరీలు అనంతబాబుని సస్పెండ్ చేశాడు. కనీసం ఇప్పటికి సస్పెండ్ చేశారా? సిగ్గు సెరవలేని పార్టీ ఏదన్నా ఉంది ఈ భారతదేశంలో అంటే ఈ వైసీపీ పార్టీయే. ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆ పార్టీ నిండా నిజంగా ఎవడైనా కండు వేసుకుంటే కంపు చెత్తదేమో అనిపిస్తుందండి నాకైతే. అంత కంపుతో నిండిపోయిన పార్టీ ఈరోజు ఏమీ ఎరగని ఎల్లుల్లిపాయలాగా, ఏమీ ఎరగని ఎర్రిపప్పలాగా రాసి ఆ అధికార పార్టీలో ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకోరా. గంటలో చర్యలు తీసుకోవడం జరిగింది, సస్పెన్షన్ అయిపోయింది. గంట. ఎవరు? తోట త్రిమూర్తులు గారు కోర్టు శిక్ష ఇచ్చింది. ఇతను చిరమణనం కేసులో నేరస్తుడు, ఇతనికి ఇదిగో మేము పనిష్మెంట్ ఇచ్చేస్తున్నాం అని కోర్టు దాదాపు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు 20 సంవత్సరాలు సంథింగ్ మర్చిపోయిన ఇప్పుడు అన్ని సంవత్సరాల సుదీర్ఘంగా విచారించి ఇతనే నేరస్తుడు అని చెప్పి శిక్ష విధించేశాక సస్పెండ్ చేశాడా? కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఆపాడా? ఆయనే ఎమ్మెల్యే, ఆయనే కంటెస్టెంట్, ఆయనే ఎమ్మెల్సీ, ఆయనే అమలాపురం పార్లమెంట్కి ఇన్ఛార్జ్. అవినాష్ రెడ్డి సిబిఐ చెప్పింది, వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరూ చెప్పారు, ఇంట్లో వాళ్ళు అందరూ చెప్పారు, వివేకానంద రెడ్డి గారిని చెప్పేసింది ఈయన. సస్పెండ్ చేశాడా? సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు జత్వానీ కేసులో నెక్స్ట్ వికెట్ ఈయనే పడుతుంది అనుకున్నాను నేను. నెక్స్ట్ ఈయనే నడిచేయాలి తర్వాత జైలుకి. సస్పెండ్ చేశాడు ఇతన్ని. సస్పెన్షన్ అండి, కనీసం సస్పెన్షను. తర్వాత నేర విచారణ జరుగుతుంది, పోలీసులు ఆధారాలు సాక్ష్యాలన్నీ చూసి కోర్టులు శిక్షించారు, తర్వాత విషయం. ఇలా వీడియో ఎవరో హైదరాబాద్లో పెట్టింది, ఎవరో ముక్కు తెలియకుండా ఒక ఆవిడ మాస్క్ వేసుకుని, అలా సస్పెన్షన్ అయిపోయింది ఇక్కడ వెంటనే గంటలో. అలా ఉండాలండి కఠిన చర్యలు. అలా ఉన్నప్పుడే ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాయితీగా పనిచేయడం మొదలు పెడతారు. వాళ్ళు నిజాయితీగా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు నిజాయితీగా ఉంటే కదా ఎదుటోళ్ళకి న్యాయంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు వచ్చి అధికార పార్టీ చర్యలు తీసుకుంటుందా అని అడుగుతున్నారు. ఇగో ఆదిమూలం గారు కండు వేసుకుని కూర్చొని ఉన్నాడు. మొన్నటిదాకా కూడా ఇదే కండువ అయింది. పార్టీ సీట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ వలస పక్షులు కొన్ని ఉంటాయండి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, వీళ్ళకి శాశ్వతంగా పార్టీ అంటూ ఉండదు. కానీ ఈయన కాంగ్రెస్లో పనిచేశాడు, టీడీపీలో పనిచేశాడు, వైసీపీలో పనిచేశాడు. కానీ ఈయన వంట పట్టించుకున్న లక్షణాలు ఎవరిరా అంటే ఇగో వైఎస్ఆర్సీపీ. వాళ్ళతో 6 నెలలు తిరిగాడు, వాళ్ళే ఈయన అయిపోయాడు.